వెల్కమ్ టు విరి వంటలు. ఎమ్మీ రెసిపీస్ కోసం, హెల్దీ రెమెడీస్ కోసం మా విరి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవేంటి ఇంత పొడవుగా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇవి బాస్మతి మురుమురాల మిక్సర్. ఇవి మా ఇంట్లో చిన్న కుండీలో పెంచిన మిర్చి చెట్టు కాసిన ఆర్గానిక్ మిర్చితో చేశాను. ఇదేనండి మా కుండీలో పెరిగిన మిర్చి చెట్టు. ఈ మిర్చి చెట్టుకి మూడు కాయలు కాసాయి. ఒకటి ఎండుమిర్చి, ఒకటేమో పండు మిర్చి, ఇంకోటి పచ్చిమిర్చి. ఇప్పుడు ఈ 3 రకాల మిర్చిని కట్ చేస్తున్నాను మిక్చర్ చేయడానికి. అబ్బా ఎలా నిగనిగలాడుతున్నాయో చూడండి. కలర్ చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత బాగా ఉందో. ఆర్గానిక్ కదా, ఏ మందులు వేయకుండా పెంచాం కదా మేము, అందుకే అలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి తొడాలు తీసి కట్ చేస్తున్నాను. మిర్చి కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. ముందుగా ఒక కోప నూనె తీసుకొని, నూనె వేడెక్కిన తర్వాత 1 కప్పు కార్న్ఫ్లేక్స్ వేసి ఇలా వేయించుతున్నాను. కార్న్ఫ్లేక్స్ అసలైతే ఎక్కువ నూనెలో డీప్ ఫ్రై చేస్తారు, కానీ నేను కొంచెం నూనె తీసుకొని ఇందులో వేయించుతున్నాను కదా. ఇవి అన్నీ సమానంగా వేగేటట్టు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్లోనే పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఆర్గానిక్ మిర్చి వేశాను. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేశాను. కరివేపాకు నూనెలో డీప్ ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. అదే మామూలు కర్రీస్లో అయితే తీసి పక్కన పెడతాం కదా, దీనిలో అలా ఉండదు. మంచి కరకరలాడుతూ టేస్ట్ బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కదా కరివేపాకు. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఈ పసుపు కలర్ చూసారా? ఈ పసుపు నేను పసుపు కొమ్ములు కొని మరపట్టించాను, అందుకే ఇలా ఉంది. మిర్చి 2-3 వేశాను కదా, 1 స్పూన్ కారం కూడా వేశాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కానీ నేను ఇప్పుడు వేయట్లేదు, ఎందుకంటే మురమురాలు కొంచెం ఉప్పగానే ఉంటాయి, అది సరిపోతుందని నేను సాల్ట్ వేసుకోలేదు. ఇవేనండి బాస్మతి రైస్తో చేసిన మురమురాలు. చూడండి ఇవి ఎంత పొడవుగా ఉన్నాయో. మామూలు మురమురాల కంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. కారం వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి మురమురాలు వేసి వేయించుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ కూడా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన మురుమురాల మిక్సర్ని సర్వింగ్ బౌల్లోకి వేసుకుంటున్నాను. ఈ బాస్మతి మురుమురాల మిక్సర్ ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం, హెల్దీ రెమెడీస్ కోసం మా విరి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.